ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ మధ్య నేను ట్రైన్లో జర్నీ చేశాను. జర్నీ చేసినప్పుడు ఇతను మధ్యప్రదేశ్ అతను, వీళ్ళు తిరుపతికి అయితే వస్తున్నారు. శనగల్ని వీళ్ళు చెన్న జోర్కరం అని అమ్ముతూ ఉంటారు మహారాష్ట్రలో. పచ్చి శనగలు నానబెట్టేసి ఇట్లా ఆనియన్, టమాటోస్, నిమ్మకాయలు, కొంచెం ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడరు, చాట్ మసాలా ఇవన్నీ కూడా కలుపుకొని హెల్తీగా తింటూ ఉంటారు. హెల్త్కి చాలా మంచిదంట, హెల్తీ ఫుడ్. మనకేమో ఏది కూడా సామాన్యంగా నచ్చదో, మనం తినలేము. కానీ వీళ్ళు ఇట్లన్నీ కూడా పచ్చివి, సలాదు అవన్నీ ఎక్కువ తింటారు చేసుకొని. ట్రైన్లో కూడా వీళ్ళు టైంపాస్ కోసం చేసుకున్నారు, నాకు కూడా పెట్టారు. నాకైతే చాలా చాలా నచ్చింది, టేస్ట్ చాలా బాగుంది. మనం కూడా ఇంట్లో ఇట్లా అప్పుడప్పుడు నానబెట్టుకొని చేసుకొని తింటే బాగుంటుంది అని అనిపించింది. అది మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి నేను కొంచెం లెంత్ ఎక్కువైనా సరే అది వీడియో అనేది తీసాను. మీరు కూడా చూసి ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోండి. దీంట్లో ఆల్మోస్ట్ నేను అన్ని ఐటమ్స్ చెప్పేసాను మీకు, వాళ్ళు ఏమేమి వేసారు అనేది. దాంట్లో మనకి బ్లాక్ సాల్ట్ ఉంటుంది చూసారా, అది కూడా వేసారు. బ్లాక్ సాల్ట్ అనేది యూజ్ చేశాడు, కొంచెం వేసాడు. ఒక పేపర్లో పొడి అయితే ఉంది, ఆ పొడిలోనే బ్లాక్ సాల్ట్ కూడా ఉంది. జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసింది. దాంట్లోనే కొంచెం సాల్ట్. వీళ్ళది అదే బిజినెస్ అంట. 10 రూపీస్కి, 20 రూపీస్కి, 50 రూపీస్కి అట్లా తినే కెపాసిటీ వీళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. మంచి ఆదాయం అంట ఇది కూడా. నేను అతన్ని అడిగాను, అయితే నెలకి 50,000, 60,000 మిగులుతాయి అని చెప్పాడు. రోజుకొచ్చి 1,500, 2,000 రూపాయలు మిగులుతాయి. ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ ఇది ఓన్ బిజినెస్, హ్యాపీగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పాడు. డే అంతా ఖాళీగానే ఉంటారు. ఈవినింగ్ 4 to 5కి పెడతారంట షాప్ అనేది. 9 వరకు రన్ చేసుకుంటారంట. ఆ కొద్ది సమయంలోనే వాళ్ళకి పర్ డే వచ్చేసి ఖర్చులు పోను 1,500 నుంచి 2,000 రూపాయల దాకా మిగులుతాయంట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. జాబ్లో చేయాలి అని అవసరం లేదు ఫ్రెండ్స్. చదువు తక్కువ ఉన్నా, ఒకవేళ మనకు జాబ్ రాకపోయినా మనం ఓన్గా చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకున్నా కూడా, ఇది రోడ్ సైడ్ చిన్న స్టాల్సే కదా అనుకుంటాము, కానీ వాటిల్లోనే మంచి ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆదాయం గల బిజినెస్లు ఇవన్నీ కూడా, చిన్న చిన్న బిజినెస్లు కూడా మనం చాలా చిన్న చూపు చూస్తారు చాలామంది. ఆ బాటిల్ అనేది నానపెట్టాడు, ట్రైన్లో వచ్చాడు కదా, గిన్నెలు, డబ్బరాలు అలాంటి ఏమి ఉండవు కదా. సో కూల్ డ్రింక్ బాటిల్ని నైట్ కూర్చొని అతను నానపెట్టి పెట్టాడు. ఆ బాటిల్లోనే ఒక చోట ట్రైన్ ఆగితే దిగి శుభ్రంగా వాష్ చేసి దాంట్లో నీళ్ళు పట్టుకొని వచ్చాడు. వాటితోనే టొమాటోస్ అవన్నీ కూడా వాష్ చేశాడు. వాళ్ళ టెక్నిక్స్, వాళ్ళ ఆలోచనలు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నాకు మాత్రం చూసి చాలా హ్యాపీగా అనిపించింది, నవ్వు కూడా వచ్చింది. నేను చాలా ఎంజాయ్ చేశాను. మనం ఏసీ రిజర్వేషన్ చేసుకొని ఏసీ బోగీలో జర్నీ చేసే కంటే కూడా నాన్ ఏసీలో స్లీపర్ క్లాస్లో కనుక జర్నీ చేస్తే ఇలాంటివి ఎన్నో మనకి ఫన్నీ అన్నీ చూస్తానికి అయితే దొరుకుతుంది. ఎందుకంటే ఏసీలో ఎవరు ఇలాంటివి చేయరు. న్యూస్ పేపర్ చదువుకుంటూ ఉంటారు, ఫోన్ చూసుకుంటూ ఉంటారు, లేకపోతే పడుకుంటారు. దీంట్లో మాత్రం మనం కనుక స్లీపర్ క్లాస్లో కనుక మనం జర్నీ చేసినట్లయితే చిన్న చిన్న వీటిని బిజినెస్లు చేసుకునే వాళ్ళని, కొనుక్కునే వాళ్ళని, సమోసా అమ్ముకునే వాళ్ళని, బేకింగ్ చేసే వాళ్ళని అందరినీ కూడా చూడొచ్చు. కొన్ని సిచ్యువేషన్స్ మనకి చాలా ఫన్నీగా అనిపిస్తాయి అన్నమాట. టైంపాస్ అయితే చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్ స్లీపర్ క్లాస్లో.
నాకు స్లీపర్ క్లాస్ జర్నీ అంటేనే చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అందుకే నేను ఆల్మోస్ట్ స్లీపర్ క్లాస్లోనే చేయించుకుంటాను. ఓన్లీ సమ్మర్ అయ్యి బాగా ఎక్కువ ఎండలు ఉన్నాయి, లేకపోతే కొన్ని ట్రైన్లు ఏంటంటే చాలా రష్గా ఉంటాయి. ఆ ట్రైన్లలో మనం ఆల్మోస్ట్ జర్నీ చేయలేము అనమాట. కింద కూడా ఏదో ఒకటి వేసుకొని పడుకుంటారు. టికెట్స్ అని అవన్నీ దొరకకపోతే వాళ్ళు మామూలుగా కూడా జర్నీ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఎక్కాలన్నా దిగాలన్నా ఇబ్బంది పడతామేమో అని అనిపిస్తే తప్పితే నేను మామూలుగా స్లీపర్ బుకింగ్ చేయించుకుంటాను. చూడండి అసలు ఎంత బాగా మిక్స్ చేస్తున్నాడు. చాలా చాలా బాగుంది. తింటాయో కూడా, నాకు కూడా పెట్టారు. వద్దు బ్రదర్ అన్నా కూడా వినలేదు. టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది అని చెప్పేసి నన్ను కూడా తినండి తినండి అని గోల్ చేస్తే సరేలే అని నేను తిన్నాను. ఒక ప్లేట్లో కొంచెం అయితే వాళ్ళు వేసి నాకు కూడా ఇచ్చారు. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. చాలా టేస్టీగా కూడా అనిపించింది. అప్పటికప్పుడు కలపడం వలన చాలా హెల్తీగా కూడా అనిపించింది. దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అలాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అంట. కానీ జర్నీలో అనేది అలాంటివి ఉండవు కాబట్టి వాళ్ళు యాడ్ చేయలేదు. ఓన్లీ నిమ్మకాయ, టొమాటో, ఉల్లిపాయ ఇందాక నేను చెప్పాను కదా పొడి వరకు వాళ్ళు యాడ్ చేశారు. కాకపోతే కొంతమందికి ఇవి పచ్చివి తింటే కొంచెం కడుపులో ఇరిటేషన్గా అనిపిస్తుంది, వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు దీన్ని కొంచెం బాయిల్ చేసుకొని కూడా తినొచ్చు. అలాగే తినాలని ఏం లేదు. కొద్దిగా బాయిల్ చేసేసుకొని సాల్ట్ వేసి ఆ వాటర్ తీసేసి కూడా మనం ఇలా కలుపుకొని తినొచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ఇంకా ఎన్నో ఫన్నీ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మంచి మంచి సబ్జెక్ట్ ఉన్న వీడియోస్ కూడా చేస్తాను. ఇక నుంచి నేను కుకింగ్కి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, హెల్త్ పర్పసే. అందుకని మీకు మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీకు కనుక ఛానల్ ఉన్నట్లయితే నేను కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. काली वो नहीं खाना चाहिए क्या सब डाल देते हम उससे ना किडनी में स्टोन कुछ नहीं होता जी। वो जो सफेद रहते ना भाई इतना टमाटर डाल रहा है पे मुझे है ना, ज्यादा हो गए ना। उनको मालूम है ना बनाने वाले। बनाओ बनाओ टमाटर खाता है ना यार, तब इसलिए तो खिलाना ना, नहीं तो मूली खिलाता। जो सस्ता रहेगा वही तो खिलाता साले पीछे वाला। तुमने खाया बोलते ना मेन रोड की दुकान ये इसका इनका दिला है नहीं होती। नहीं मतलब वही ऐसे ऐसे नहीं हो रहा है वैसा वैसा। हम 8 बजे मेन रोड पे जाते हैं। 8 बजे रात शाम को 8 बजे जाते हैं। दिन भर इतना दिक्कत नहीं है ना उसके, दिन भर उधर रहता है निकलते हैं 10 से 2 घंटे में अच्छी हो जाती है कमाई। और उसके वो दुकान करने लगे वो डेली कस्टमर अच्छो डेली कस्टमर उनको वो वीडियो बनाने दो, आप लोग बना के उनको सेट करना। ये है हाँ, ये बारिश नहीं ना पानी नहीं है।
देखो भैया कृष्णा नदी थोड़ा पानी मेरा भी जाने को ना। फिर नदी में पानी कम दिख रहा बोलते ये डाल रहे ना। इसमें पैसे की मन्नत मांग के पैसे भी डालते हैं। चलो गंगा नदी में चलता है। कौन कौन चल रहा है गंगा नदी? इसमें मैं नहा सकता हूँ। कितने भी गहरा है। हाँ? पानी खाली किया है पूरा। भाई ओरिजिनल नमक है। क्या क्या डालते हैं उसमें? नमक नमक जो ठेले चलाते हो मसाला है। हाँ तो क्या है तो हम थोड़ी ठेला लगाएंगे। जीरा है, काला नमक है और वो काला नमक और जीरा, काला नमक, सादा नमक और सब और क्या शैम्पू नहीं, सब शैम्पू बोल रहे हैं सब। धनिया लाए? धनिया लाए कि नहीं लाए? जीरा, काला नमक काला नमक, जीरा, सादा नमक और क्या बोले? और एक क्या था? सब किसे जो हरा हरा रहता है नहीं, सब बोलते हैं ना, छोटा छोटा जो जीरा जैसे रहता है। मौरी मौरी। नहीं ये सौंफ होगा। हाँ सो Then mix it. साला इससे मिलेगा नहीं, हाथ लगाना ही पड़ेगा पूरा। नहीं ऊपर नीचे करके मिला मिल जाए। कितने मिनट का वीडियो बना? पता नहीं चल रहा टाइमिंग। हाँ 6 मिनट। अपने ठेले को आते 50 चना चोर बना देते इतने बड़े में। 50 चना जोर बन गया उनका। हाँ, टिकट के पैसे भी नहीं निकलते रहते। टिकट ही नहीं लगे रहते, आपको बेचने वाले समझे रहते। अरे सब फालतू टिकट निकाल लिए मेरा। हाँ, वो नहीं लगते। क्योंकि वो कहीं पे भी चढ़ते कहीं भी उतरते थे। देख भाई नमक देख थोड़ा 5-50 दे देते। नहीं लगता, पैसे देने का नाम लोगे फंस जाओ। హాయ్ ఫ్రెండ్స్, రాధే రాధే, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను నిన్ననే మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి ఆంధ్రాకి అయితే వచ్చేసాను. నాగ్పూర్ నుంచి ఒంగోలుకి ట్రైన్లో అయితే జర్నీ చేశాను. తిరుపతి స్పెషల్ ట్రైన్ అని చెప్పేసి టికెట్ బుక్ చేసుకున్నాను. కానీ 11:30 గంటలు ట్రైన్ లేటు. ప్రతి స్టేషన్కి బయట ఒక అరగంట 30 గంట ఆపేస్తూనే ఉన్నాడు. నాకు చాలా బోర్ కొట్టింది. అసలు నేను అంత ट्रेन से ही చికాకైన జర్నీ ఎప్పుడు చేయలేదు. కానీ ఒక అతను అక్కడ కూర్చొని చాలా జోరు గరం అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి తిరుపతి కని ఎక్కారు. మరాఠీ లాంగ్వేజ్ వాళ్ళది. అయితే నేను వీడియో అయితే తీసాను. నాకు ఫన్నీగా అనిపించి వాళ్ళు కట్ చేసేది ఫన్నీగా అనిపించి వీడియో అయితే తీసాను, తీయటం జరిగింది. అది మీకు కూడా చూపించాలి అని చెప్పేసి
నేను వీడియో రూపంలో అప్లోడ్ చేస్తున్నా. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఎట్లా కలుపుకోవాలి అనేది మొత్తం ప్రాసెస్ మీకు అర్థమవుతుంది. వాళ్ళు నాకు కూడా పెట్టారు తినడానికి. చాలా చాలా అయితే టేస్టీగా ఉంది. నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను జర్నీని. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది ఎలా ఉందో దాన్ని అలాగే అప్లోడ్ చేస్తున్నాను నేను. చాలా చాలా ఫన్నీగా అనిపించింది నాకు అతను కటింగ్ చేయటం కూడా. అతను అదే బిజినెస్ అంట. అట్లాగే కలిపి వాళ్ళు అమ్ముతూ ఉంటారంట. అతను చెప్పాడు నాకు తర్వాత. కానీ జర్నీలో ఏంటంటే ఇలాంటివి మనకి కొంచెం ఫన్నీ సిచ్యువేషన్స్ ఉంటేనే మనం బాగా ఎంజాయ్ చేస్తూ జర్నీ చేయగలము. ఇంకా కొన్ని కూడా వీడియోస్ తీసాను నేను. ఖచ్చితంగా పెడతాను, నేను అప్లోడ్ చేస్తాను. అవి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ओ भैया कृष्णा नदी थोड़ा पानी मेरा भैया नदी में पानी कम दिख रहा बोलते ये डाल रहे ना. चलो गंगा नदी में चलता है. कौन चल रहा है गंगा नदी? इसमें मैं नहा सकता हूँ. हाँ? भाई ओरिजिनल नमक है. चलाते हो मसाला है. जीरा है, काला नमक है और वो काला नमक और जीरा, काला नमक, सादा नमक और शम. शाम को बोले शाम को बोल रहे हैं सब. जीरा, काला नमक और एक क्या था? शंप किसका जो हरा हरा रहता नहीं, शंप बोलते हैं ना, छोटा छोटा जो जीरा जैसे रहता है. मौरी मौरी. हाँ सो And then mix it. सारा इससे मिलेगा नहीं, हाथ लगाना ही पड़ेगा. नहीं ऊपर नीचे करके मिला मिल जाए. पता नहीं चल रहा टाइमिंग. हाँ 6 मिनट.
आप लोग ठेले को आते 50 चना जोर बना देते इतने बड़े में। 50 चना जोर बन गया होता। टिकट के पैसे भी निकलते रहते, टिकट इसलिए लगे रहते आपको, बेचने वाले समझे रहते। अरे सब फालतू टिकट निकाल लिए मेरा। क्योंकि वो सही में चढ़ते के भी उतर जाते हैं। देख भाई नमक देख थोड़ा 5-50 के देते। नहीं लगता, पैसे देने के नाम लोगे फंस जाओ।